నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రులు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న అశ్విని వైష్ణవ్. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమది 40 ఏళ్ల పోరాటమని వ్యాఖ్య. శత్రువుతో నేరుగా కొట్లాడుతానన్న ఎంపీ ఈటెల. హుజురాబాద్ స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తానని ధీమా. చందు నాయక్పై పాత కక్షలతోనే హత్యకు రాజేష్ పన్నాగం. కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి. బెంగాల్ అసోం సీఎంల మధ్య మాటల యుద్ధం. అక్రమ వలసలు, గుర్తింపు రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రాలు. శత్రువుతో నేరుగా కొట్లాడతానని కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం తనకు చేతకాదని బీజేపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ శివారు శామిరిపేటలో హుజురాబాద్ కమలం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఘాటైన విమర్శలు చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. పరిస్థితులు సరిదిద్దకపోతే పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. శామిరిపేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను ఇక్కడ శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకుని కవలించుకునే సంస్కృతి మా రక్తం. ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది? నాకు ఈ సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు. నాకు నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినప్పుడు ఏమైపోతున్నా తెలియదు, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్టోని అంతకంటే కూడా కాదు. హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. హుజురాబాద్ లో 25 ఏళ్ల బంధం అది. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాడు. నేను నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు గుర్తుపెట్టాను. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. హిందూ వాళ్ళు, బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్ లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా 53,000 మెజార్టీ ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్లు చేతి లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీరరావు గారికి. ఈటల అందరుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎస్ నచ్చింది కాబట్టి అంటారు. వ్యక్తికి జ్ఞానం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటది బాబు. మీకు మానవ సంబంధం తెలుసు కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఎక్కడ ఒక మీద వేసుకొని పోతుంది మీరు. మిస్టర్ నీ అబ్బా జాగీరు కాదని చెప్పినాడు ఈటల, గుర్తుపెట్టుకో. ఎప్పుడు పులి బక్క పడితే పులి సార్కలు బక్క పడవు. సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నేను మూడో నమ్ముకున్నా. నేను ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తా. గంట చిల్లరగల ఉంది. మీరు ఎట్లా అసలు నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు. నీడని చూసి భయపడతారు మీరు. నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. మీరు తొందరపడకండి, మీరు ఎక్కడ మాట్లాడకండి. కొట్లాడితే అక్కడ ఏం కొట్లాడితే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినట్టు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినట్టు అర్థం ఉంది, రేషా గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినట్టు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినట్టు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను నా పతారం కావాలంటున్నా.
10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాలతోనే సీఎం ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు సహించమని ఘాటు వ్యాఖ్య చేశారు. నికార్సైన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎవరూ ఇలాంటివి సహించరని హితవు పలికారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని మోదీ నెరవేర్చారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అయోధ్యపురంలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 2026 నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ల పోరాటానికి ఫలితంగా కేంద్రం ఓరుగల్లులో కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे. इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है. यहाँ कोचेज मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है कि एकदम फ्लेक्सिबल डिजाइन रहे जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन. ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మూడు పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు. సుమారు మరి 3000 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు, ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు. మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇందిరమ్మ మోడల్ ఇల్లును జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతితో కలిసి మంత్రి ప్రారంభించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, స్టీల్ బ్యాంక్, కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రజాపాలన ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డులు రాని వారు దరఖాస్తులు చేసుకోవాలని, కొత్తగా రేషన్ కార్డులో పేర్లు సైతం మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి సమ్మక్క సారలమ్మ తెగువ ఉట్టిపడేలా మేడారం ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనులపై సచివాలయంలోని సమీక్షించిన మంత్రి సీతక్క పూజారుల కోరిక మేరకు భక్తులకి సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. అమ్మవార్ల గద్దెల్లో మార్పులు చేయకుండా ఆలయ పరిసరాలు అభివృద్ధి పనులు చేపట్టాలని సీతక్క స్పష్టం చేశారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లో నీటి వనరుల పరిరక్షణ కోసం మహాయజ్ఞంలా హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నీటి వనరులు ఎవరి సొత్తు కాదని వాటిని భావితరాలకు అందించడమే తమ బాధ్యత అన్నారు. హైడ్రా తొలి వార్షికోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాలల చిన్నారులు పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణపై గీసిన చిత్రాలను తిలకించి అభినందించారు. స్వచ్ఛమైన వాతావరణాన్ని పిల్లలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధన కోసమే హైడ్రా పనిచేస్తుందన్న రంగనాథ్ ప్రజలు, చిన్నారులు హైడ్రాకు సహకరించాలని పిలుపునిచ్చారు. మన మాతృభూమి మనకు సరిపోతుందని హైడ్రా హామీ ఇస్తుందని, దానిని మనం కాపాడుకోవాలని యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు.
whatever that land. We could retrieve that, we could reclaim it, and now we are rejuvenating that. So this is, very costly thing which you will realize as you grow up. దీంట్లో కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది, గ్రాబింగ్ ఉంటుంది. దీంట్లో ప్రతి చోట కూడా భూమిని కొట్టేయాలనుకునే వాళ్ళు స్వార్థపరులు ఉంటారు. వీళ్ళందరి నుంచి కాపాడాలనే దానికి హైడ్రాకి ఇన్ని పవర్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఒక పాట ఉండింది జనతా గ్యారేజ్ లో పాట ఉంటుంది, ఎవడికి సొంతం ఇదంతా, ఇది ఎవడు నాటిన పంట అని చెప్పేసి. సో ఇది ఎవడి సొత్తుగా, దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, సో ఇది మా ఆస్తులు మాకు ఇవ్వాలి అనేటటువంటిది పిల్లలు అడుగుతున్నారంటే గనక ఐ ఫీల్ అది దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి హైడ్రా ఇన్స్టిట్యూషన్ అనేది ఉందన్నమాట. సో ఇది మీ ఆస్తులు మీకు చేర్చేటట్టు, మీ చెరువులు మీరు కబ్జా కాకుండా ఉండేటట్టు, పార్కులు కుంటలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, నాలాలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, ఇవన్నీ కాకుండా ఇది సేఫ్గా మీకు చేర్చేదానికే హైడ్రా యొక్క పనితీరు ఉంటుంది. I think awareness is very important that other countries, wherever we go around the world, apparently the population is the densest. I think Hydra is here to assure all of us that Mother India is enough for all of us. Greed shouldn't be the main thing. And I think population density ni manam atla chudakunda, we should think that Mother India has lot more helpers. If we feel that we are all here, more hands to help the country, I think we can develop further and show the world a better way. And I think Hydra is the inception of that thought. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా హాస్టల్ తెరవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు హాస్టల్ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే హాస్టల్ తెరవాలని డిమాండ్ చేశారు. దాదాపు 20 రోజులే కాలేజీలు ఓపెన్ చేసి హాస్టల్స్ డీడీలు మెస్సులు ఫీజులు కట్టించుకుంది, కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం. మేము ప్రశ్నించేది ఒకటి, మా నుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా హాస్టల్ మాకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా నేడు మీరు ఈ రోజు తెరుస్తాం, దాదాపు 20 రోజుల నుంచి డేట్లు పొడిగింపు పోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ ఇంతవరకు విద్యార్థులకు అందించడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెరిచి ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి. మా కాలేజీకి రావాల్సిన డబ్బులు, మేనేజ్మెంట్ కి ఇచ్చే డబ్బులు, స్కాలర్షిప్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎమ్మడే రిలీజ్ చేసి మాకు కావాల్సిన ఫండ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. 2 తారీఖు రోజు స్టార్ట్ అయింది. మా ప్రిన్సిపల్ ఏమన్నాడు అంటే 5th అన్నారు ఒక మాట, 5th పోయి అడిగితే 11th అన్నారు, 11th పోయి అడిగితే 14th అన్నారు, 14th నుంచి 15th అన్నారు, 15th నుంచి 16th అన్నారు. లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు 9,200 మాత్రమే, ఈ ఇయర్ 9,800 చేసింది. సార్ మేము డీడీ కట్టినాం, ఫ్రీగా ఇస్తలేరు. ప్రిన్సిపల్ గారిని కోరేది ఒకటే, ఇప్పటికైనా మా విద్యార్థులను ఆదుకొని వెంటనే హాస్టల్ ఓపెన్ ఇచ్చేసి మాకు మెస్ కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ ప్రభుకుమార్కు అరుదైన గౌరవం దక్కింది. కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్లోని ఏఐ సైంటిఫిక్ డిజిటల్ కమిటీ కన్వీనర్గా డాక్టర్ చల్లగాలి ప్రభుకుమార్ నియమితులయ్యారు. లండన్లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో జరిగిన సీఎంఏ సమావేశంలో ప్రభుకుమార్ ఎంపికయ్యారు. కామన్వెల్త్ దేశాలకు చెందిన మెడికల్ అసోసియేషన్లు, వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. డాక్టర్ ప్రభుకుమార్కు కామన్వెల్త్ సెక్రటరీ జనరల్, వివిధ దేశాల వైద్య నిపుణులు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన హెల్త్ పాలసీలు, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై చర్చించారు. కామన్వెల్త్ కమిటీలో భారత్ తరపున చోటు దక్కడం గర్వకారణమని డాక్టర్ ప్రభుకుమార్ పేర్కొన్నారు. కామన్వెల్త్ దేశాల్లో డిజిటల్ హెల్త్ కేర్ విస్తరణకు కృషి చేయనున్నట్లు డాక్టర్ ప్రభుకుమార్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో వరద నీరు రహదారులపై నిలవకుండా మళ్లించేందుకు గత వేసవిలో జీహెచ్ఎంసీ పలు ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మించింది. కోట్లాది రూపాయలు వెచ్చించి 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజ్భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మెర్క్యూరీ కూడల వద్ద భూగర్భ సంపులను నిర్మించారు. అయితే అవన్నీ ఒక్క వానకే నిండిపోయాయి. దీంతో వాటిలో నుంచి మళ్లీ నీళ్లను ఎత్తిపోయాల్సిన పరిస్థితి తలెత్తింది. సచివాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై నిర్మించిన సంపులో పెద్ద ఎత్తున చేరిన నీరు కిందకు ఇంకకపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు మోటార్ల సహాయంతో నీళ్లను హుస్సేన్ సాగర్లోకి మళ్లిస్తున్నారు. ఈ సంపు సామర్థ్యం 40 లక్షల లీటర్లు కాగా లోపల 4 ఇంజెక్షన్ బోర్వెల్స్ కూడా తవ్వారు. సామర్థ్యానికి మించి వరద నీరు చేరడం, మరోసారి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన సిబ్బంది మోటార్ల సాయంతో సంపులోని నీటిని బయటకు తోడి వరద కాలువలోకి మళ్లించారు.
భాగ్యనగరంలో గంటపాటు కురిసిన ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. సికింద్రాబాద్ ప్యాట్నీ సమీపంలోని పైగా కాలనీలో భారీగా నీరు చేరింది. నిన్న కురిసిన వర్షంతో పాటు ఈ రోజు కూడా వరుణుడి ప్రతాపానికి దారిని మూసివేశారు. అందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గంట నుంచి వర్షం దంచుకొట్టడంతో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. అట్లాగే ట్రాఫిక్ కూడా కొద్దిగా అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని పైగా కాలనీ వద్ద ఉన్నాం. బోగంపేట పైగా కాలనీ వద్ద నిన్న గంటసేపు కురిసిన వర్షానికి ఈ కాలనీ వద్ద దాదాపుగా నడుము వరకు లోతు నీరు నిలవడంతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే నిన్న నుంచి కూడా పోలీసులు అట్లాగే SDRF సిబ్బంది, హైడ్రా సిబ్బంది కూడా పనిచేస్తూ ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కాకుంటే ఈ దారి ఏదైతే ఉందో అది పూర్తిగా జలమయమైపోయి ఇటువైపు రాకపోకలు అయితే ఆగిపోయాయి. ఇటు హస్మత్పేట పికెట్ నుంచి వచ్చేటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో దాని ద్వారా ఇటు ఈ పైగా కాలనీ నుంచి పక్కనే ఉన్నటువంటి కాలువ ద్వారా అది ఆ వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి వెళ్తాయి. అయితే అక్కడ ఉన్నటువంటి నాలాలన్నీ పొంగిపొరడంతో ఈ రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇదే ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేశారు. పోలీసులు ఇటువైపు ఎవరిని రాకుండా కూడా చూస్తున్నారు. అట్లాగే ఇక్కడ మోటార్లు పెట్టి కూడా ఈ వాటర్ అంతా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులు ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, అసలు నిన్నటి నుంచి ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? నిన్నటి నుండి ఇక్కడ ఉన్న స్థానికులందరినీ బయటికి పంపించేశాము. వాళ్ళు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది హోటల్లోకి పోయారు, కొంతమంది ఏమో వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ పక్కన ఒక బిలియన్ ఇన్సూరెన్స్ ఒకటి ఉన్నది. అందులో 250 మంది ఈరోజు పొద్దున అలా వర్క్ చేస్తుండే. మళ్ళీ వర్షం స్టార్ట్ కాగానే వాళ్ళందరికీ చెప్పాము వెళ్ళిపోండి అంటే వాళ్ళు తొందరగా 4:30కే విధులు నిర్వహించుకొని వెళ్ళిపోయారు. అక్కడ హోండా షోరూమ్ అని చెప్పి ఉన్నది. ఆ హోండా షోరూమ్ వల్ల ఈ ఆయిల్ అంతా వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు కదా, ఆ సర్వీసింగ్ అంతా మోరీలకు పోయి ఆ మోరీల నుండి ఈ ఆయిల్ అంతా వచ్చింది. మళ్ళీ సేమ్ నిన్నట్లాగానే ఇంత పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఈ కాలనీ వాసుల్ని బయటకు పంపించారు సార్? ఈ కాలనీలో ఉన్నది కమ్సేకము 15-20 ఇండ్లు ఉన్నాయి. 300-400 మంది దాకా బయటికి పంపించినాం. అధికార్స్ చేసి మా SHO. సో ఇది మొత్తంగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి విషయాలు. ఇక్కడ దాదాపుగా 15 నుంచి 20 కుటుంబాలకు చెందిన వారిని బయటకు పంపించామని, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కూడా ఇటువైపు రాకుండా చూస్తున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని మలక్పేటలో CPI నేత చందు నాయక్ హత్య కేసులో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 నాటు తుపాకులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల కేసులో మొత్తం 6గురి ప్రమేయం ఉందని సౌత్ ఈస్ట్ జోన్ DCP చైతన్య కుమార్ వెల్లడించారు. CCTV కెమెరాల ఆధారంగా కేసును ఛేదించామన్నారు. దొంతి రాజేష్ ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. చందు నాయక్కు CPI MLకు చెందిన రాజేష్తో విభేదాలున్నాయని DCP వివరించారు. చందు నాయక్, రాజేష్ కలిసి కొన్ని స్థిరాస్తి వివాదాలు సెటిల్ చేశారన్న ఆయన సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వలేదని రాజేష్ కోపం పెంచుకున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకలాపాల్లోనూ ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయన్నారు. ఈ క్రమంలోనే చందు నాయక్ను చంపాలని ఏపీకి చెందిన పాత నేరస్తులతో రాజేష్ ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. తుపాకులు విఫలమైతే కత్తులతో నరికి చంపాలని ఏర్పాట్లు చేసుకున్నారన్న DCP కాల్పుల ముందు రోజు నిందితులు రెక్కీ చేసినట్లు తెలిపారు. కాల్పుల తర్వాత ఉప్పల్ బగాయత్కు చేరుకున్నారని వెల్లడించారు. పక్కా సమాచారంతో కావలి చెక్పోస్ట్ వద్ద కొందరు నిందితులను పట్టుకున్నామని, మరికొందరిని జనగామ జిల్లాలో పట్టుకున్నామని DCP చైతన్య కుమార్ తెలిపారు. చందు రాథోడ్ CPM పార్టీలో చాలా యాక్టివ్ లీడర్. ఇతను స్టేట్ కౌన్సిల్ మెంబర్ స్థాయిలో ఉన్నారు. రాచకొండ పరిధిలో హయత్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న కుంట్లూరు గ్రామంలో కొన్ని ఈ భూముల విషయంలో కొంతమంది CPI పార్టీ తరఫున గుడ్సెల్ వేయడం జరిగింది. వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసుకుని తర్వాత పట్టాలు ఇప్పించుకుందామని చెప్పి కొంత ఆక్రమించుకున్నారు. తన నుంచి కూడా కొంతమంది ఉన్నారు, తన తరఫున కూడా కొంతమంది ఉన్నారు. నేను డైరెక్ట్ వస్తే నన్ను యాక్సెప్ట్ చేయరని చెప్పి ఈ రాజేష్ ఎలియాస్ రాజన్న అనే వ్యక్తి ఈ మృతుని సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ గుడిసెలు వేయడం, ఇక్కడ నుంచి కొంతమంది పట్టాలిప్పించే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 2000 గుడిసెల వరకు వేశారు. ఆ చేసిన క్రమంలో వీళ్ళు కొంత డబ్బు కూడా వసూలు చేయడం జరిగింది. ఈ మర్డర్ జరగడానికి కారణము వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన డబ్బు వ్యవహారము, వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్
చేశారు. ఒక్కొక్కరు చొప్పున 1000 రూపాయలు కలెక్ట్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ మృతుడు చందు అనే వ్యక్తి. అయితే ఇందులో రాజేష్ ద్వారా వచ్చిన డబ్బులైనా సరే తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ రాజేష్ పైన నెపం వేయడంతో తన పట్ల డిఫరెన్సెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఉప్పల్ బాగాయత్లో అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. దొంతి రాజేషు, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు ఈ 6 ఈ మర్డర్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో బతికున్న వృద్ధురాలు మృతి చెందినట్లు రికార్డులోకి ఎక్కించారు. ఆపై పింఛన్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. జక్లేర్ గ్రామానికి చెందిన ఫాతిమా బేగం గత కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛను పొందుతోంది. 2 నెలలుగా ఆమెకు వృద్ధాప్య పింఛను రావడం లేదు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో అడగ్గా అక్కడి అధికారులు రికార్డులో చనిపోయినట్లుందని, అందుకే పింఛను రావట్లేదని చెప్పారు. తాను బతికే ఉన్నా ఎలా పేరు తొలగిస్తారంటూ ఫాతిమా రోధించింది. అనంతరం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా రికార్డులు పరిశీలించి పింఛను వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారని చెప్పింది. 2 నెలలు గడిచినా ఇంకా పింఛను రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ 200 కానుంచి వేసుకుంటున్నా. నా పింఛన్ మొన్న నెల నుంచి తీసేసిండ్రు. పింఛన్ రావడం లేదు. అనాథని మొక్కలో పోయినా, మొక్కల కాడ చెక్ చేసి చనిపోయినావని రాసిండ్రమ్మా అని చెప్పిండ్రు. బతికే ఉండగా సార్ బతికినాలని సచ్చినాలని చేసిండ్రు, సచ్చినాలని బతికినాలని చేసిండ్రు. ఇట్లా చేస్తే ఎట్లా సార్, ఇన్నేళ్ళ నుంచి లేండి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసిండ్రు అని అడిగినా సార్. సరే అమ్మ మేము చేస్తాము, ఏమన్నా ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చిపోండి అని అంటే సరే సార్ అని చెప్పిన. ఫాతిమా బతికే ఉంది కానీ ఆమెకు పింఛన్ తీసేసింది చనిపోయిందని. ఆమె అయితే బతికే ఉంది సార్. ఏమి ఎంట్రీ అయ్యలేదు సార్ మా దగ్గర, చనిపోయినట్లు ఎంట్రీ అయ్యలేదు. ఇక్కడ ఎంతవరకైనా ఆమె అకౌంట్లో జమ అయిన పైసలు మాత్రమే మేము ఇవ్వగలుగుతాం. ఆమె అకౌంట్లో అయితే 6th మంత్లో రావాల్సిన పెన్షన్లో ఆమె అకౌంట్లో జమ కాలేదు కాబట్టి ఆమెకి పెన్షన్ రాలేదు కాబట్టి ఆమెకి ఆ నెల మేము డిస్బర్స్మెంట్ చేయలేకపోయాం. ఫాతిమా బీకి సంబంధించిన పెన్షన్ చూసుకున్న తర్వాత జూలైలో మళ్ళీ సేమ్ ఫింగర్ పెట్టి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె పెన్షన్ రాలేదు. ఎందుకని నా దగ్గరికి సంప్రదించినప్పుడు వెంటనే నేను దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. చేస్తే అది ఆన్లైన్ స్టేటస్లో డెత్ అని చూపించడం జరిగింది. సో వెంటనే నేను ఎంపీడీఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఎంపీడీఓ సార్ గారు కూడా వెంటనే పీడీ సార్కి లెటర్ రాసి అది మళ్ళీ పెన్షన్ ఇచ్చేటట్టు చేస్తానని చెప్పాను. ఈ డెత్ అనే విషయం ఎలా జరిగిందనేది మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. అక్రమ వలసలు, గుర్తింపు రాజకీయ అంశాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎక్స్ వేదికగా ఇరువురు ప్రతి విమర్శలు చేసుకున్నారు. అసోంలో బీజేపీ సర్కార్ విభజన రాజకీయాలు చేయటమే కాకుండా బెంగాలీ పౌరులకు బెదిరింపులకు పాల్పడుతోందని ఎక్స్ వేదికగా దీదీ ఆరోపించారు. అన్ని భాషలు, మతాలను గౌరవిస్తూ శాంతియుతంగా జీవిస్తున్న వారిపై హింసకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అసోంలో బీజేపీ విభజన ఎజెండా హద్దులు దాటిందని దీదీ ఆరోపించారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అసోం సీఎం హిమంత సరిహద్దులో దాటి అక్రమంగా వచ్చిన వలసదారులపైనే పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అక్రమ వలసలు అసోంలో జనాభా పెరుగుదలకు దారితీసాయన్నారు. అసోం ప్రజలు సొంత రాష్ట్రంలోనే మైనార్టీలుగా మారే ప్రమాదం నెలకొందన్నారు. భాష, మతం ఆధారంగా ప్రజలను విభజించడం లేదని, అనేక సంస్కృతుల సమ్మేళనమే అసోం రాష్ట్రమని సీఎం హిమంత అన్నారు. తన గౌరవం, వారసత్వం, ప్రజలను కాపాడుకోవడానికి అసోం పోరాడుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.